అనంత పద్మస్వామి టెంపుల్ పేరు మీరు వినే ఉంటారు. ఈ ఆలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరూ మట్టిలో కలిసిపోయారు. ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన ఇప్పటి వరకు 7వ తలుపుని ఎవరు తెరవలేకపోయారు. ఇక్కడ విష్ణువు ఎలా అవతరించారు, ఈ ఆలయంలోకి వెళ్లాలంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఈ ఆలయంకి ఉన్న 5 కిటికీల రహస్యం ఏంటి, ఈ ఆలయం అసలు చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఈ చరిత్రను మొదలు పెడితే, ఈ ఆలయం గర్భగుడిలో విష్ణుని యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంలో ఉన్న విష్ణుమూర్తి శేషనాగునిపై ప్రవలించి ఉంటాడు. ఈ చరిత్రాత్మకమైన ఆలయం తిరువనంతపురంలో ఉంది. ఈ గుడిలో సైన్స్ కి అంతుచిక్కని రహస్యాలు కూడా చాలానే ఉన్నాయి. అనంత పద్మస్వామి ఆలయం రహస్యాలు తెలుసుకునే ముందు ఈ ఆలయానికి సంబంధించిన పురాణాలు ఇంకా కొంచెం చరిత్రను తెలుసుకుందాం. అప్పట్లో తిరువనంతపురం ని అనంతకాడ్ అని పిలిచేవారు, అంటే అనంతమైన అడవి. ఈ ప్రదేశంలో దివాకర్ అనే గొప్ప ఋషి నివసించేవాడు. అతను విష్ణువు యొక్క ప్రత్యేకమైన భక్తుడు. నిజానికి అతని భక్తి లోతైంది మరియు కఠినం కూడా. విష్ణుడి యొక్క దర్శనం కోసం అతి కఠినమైన తపస్సులను కూడా చేశాడు. ఒకరోజు అతని తపస్సుకి సంతోషించి ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చాడు. ఆ పిల్లాడు ఆ మునితో చాలాసేపు ఆడుకున్నాడు. దివాకర్ ముని ఆ పిల్లాడిని నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆ పిల్లాడు నవ్వి నేను దైవిక బిడ్డను అని చెప్పి మీరు నన్ను పట్టుకోకపోతే నేను అదృశ్యం అవుతాను అని అన్నాడు. ఒకరోజు నిన్ను అనంత అడవిలో కలుస్తానని చెప్పి ఆ పిల్లవాడు అతని దగ్గర నుంచి వెళ్లిపోయాడు. దివాకర్ ముని అతన్ని అనుసరించి అనంత పర్వతం దగ్గర అతను పెద్ద చెట్టు కింద కనుగొన్నాడు. అక్కడ అతను మళ్లీ అదృశ్యమయ్యాడు. దీన్ని చూసిన ముని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అతనికి దర్శనమిచ్చాడు. అక్కడ విష్ణువు శేషనాగునితో కలిసి విశాలమైన అనంతసేన సముద్రంలో కనిపించాడు. విష్ణుడి యొక్క ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ముని కోరిక నెరవేరింది. పద్మనాభ స్వామి రూపంలో శాశ్వతంగా ఇక్కడే ఉంటానని విష్ణువు ఆ మునితో చెప్పాడు. నేడు ఆ ప్రదేశం ప్రసిద్ధ ఆ పద్మనాభ స్వామి ఆలయంగా వెలసిందుతుంది. ఇక్కడ రాజుకు ముని దివాకర్ విష్ణువుని చూసిన వార్త తెలియజేశాడు. అతను అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. దీనిని ఇప్పుడు మనం అనంత పద్మస్వామి ఆలయంగా పిలుచుకుంటున్నాం. ఈ ఆలయం ముందు పశ్చిమాన ఆ ముని సమాధిని కూడా నిర్మించారు. దీని తర్వాత ట్రామిన్కోన్ రాజవంశ రాజులు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని దానిని విస్తరించారు. దీని తర్వాత డ్రాగన్ కోర్ రాజవంశానికి చెందిన ఠాగూర్ మార్తాండ వర్మ వచ్చాడు. అతను వాళ్ళ వంశంలో గొప్ప పాలకుడు. అతను చాలా రాజ్యాలని ఓడించాడు. అతని చిన్న రాష్ట్రాన్ని అతి శక్తివంతమైన రాష్ట్రంగా మార్చుకున్నాడు. అతను విష్ణుడి యొక్క గొప్ప భక్తుడు కూడా. కానీ దక్షిణ భారతదేశంలో తమ ప్రభావాన్ని పెంచుకుందాం అనుకున్నారు డచ్ వ్యాపారులు. కానీ ట్రావెన్కోర్ ఉండడం వల్ల వాళ్ళకి వీలు కాలేదు. 1741లో డచ్ ఈస్ట్ కంపెనీ భారీ సైన్యంతో అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగి ట్రావెన్కోర్ రాజు చిన్న సైన్యం కూడా వాళ్ళని తరిమి కొట్టింది. ఈ యుద్ధాన్ని కోలేచల్ యుద్ధం అని పిలుస్తారు. స్థానిక రాజు యూరోపియన్ శక్తిని ఓడించడం ఇదే చరిత్రలో మొదటిసారి. మార్తాండ వర్మ ఒకసారి పోర్టుగీసి నావిక దేవాలు మరియు నిధిని సొంతం చేసుకున్నారు. ఈ సంపదని కూడా ఈ ఆలయంలోనే ఉంచారు. దీని తర్వాత 1750లో విష్ణు భక్తుడైన రాజు ఠాగూర్ మార్తాండ వర్మ అతని ఆస్తి ఇంకా అతను సంపాదించిన నిధిని మొత్తం తన కులదేవుడైన పద్మనాభ స్వామి టెంపుల్ కి అంకితం చేస్తానని అనుకున్నాడు. ఆ తర్వాత అతను కూడా అనంత పద్మనాభ స్వామికి అంకితమయ్యాడు. అంటే విష్ణుడి యొక్క పరమ భక్తుడిగా మారిపోయాడు. తనను తాను విష్ణుడికి అర్పించుకున్నాడు. తన జీవితాన్ని రాష్ట్ర రక్షకుడిగా అలాగే పద్మనాభ స్వామి వీర భక్తుడిగా గడిపాడు. అతని తర్వాత వచ్చిన రాజవంశస్థులు కూడా తమకు తాము పద్మనాభ స్వామి సేవకులుగానే చెప్పుకున్నారు. వాళ్ళు జీవితంలో పొందిన ప్రతిదాన్ని పద్మనాభ ఆలయానికి గర్భగుడిలో నిక్షిప్తం చేస్తూనే ఉన్నారు. ట్రావెన్కోన్ రాజవంశం యొక్క చివరి పాలకుడు. 1931 నుంచి 1949 వరకు పాలించిన రాజు చిత్రత్రిలన్ బలరామవర్మ. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత అతని రాష్ట్రం భారతదేశంలో విలీనం చేయబడింది. కానీ ప్రభుత్వం ఆ గుడిని స్వాధీనం చేసుకుంది. ట్రావెన్కోర్ రాజకుటుంబంలో ఉండనివ్వలేదు. అప్పటి నుంచి ఈ ఆలయ పనితీరుకు రాజకుటుంబం ఆధ్వర్యంలోనే ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ఆలయం నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి చెందింది. ఈ ఆలయం లోపల అందమైన పెయింటింగ్లు చెక్కబడ్డాయి. ఈ ఆలయంలోని గజస్తంభం 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది బంగారం మరియు రాగి రేకులతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయంలో బలిపీర మండలం మరియు ఒక మండపం రూపంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అనేక అందమైన శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయం విష్ణు యొక్క 108 పవిత్ర ఆలయంలోనూ ఇది ఒకటి. దీనిని భారతదేశంలో దివ్య మందిరంగా కూడా కొలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత అనంత అనే సర్పంపై శయనించిన విష్ణువు. ఈ ఆలయంలో 18 అడుగుల పొడవైన విగ్రహం పడుకొని నిద్రిస్తున్న విష్ణువు ఉంటాడు. ఇప్పుడు మనం ఈ గుడికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. సంవత్సరానికి 2 సార్లు కనిపించే పద్మనాభ స్వామి గుడి యొక్క అరుదైన దృశ్యం. ఈ గుడి ప్రత్యేక నిర్మాణానికి ప్రసిద్ధి. ఇది మాత్రమే కాదు, ఈ ఆలయం లోపల సంవత్సరానికి 2 సార్లు ప్రత్యేకమైన
ప్రత్యేకమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేకమైన 5 కిటికీలు ఉన్నాయి. సంవత్సరానికి 2 సార్లు ఈ కిటికీలలో సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు. ఇది ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం. అలాంటి దృశ్యం అంటే విత్వత్తు సమయాల్లో, అంటే పగలు రాత్రి వ్యవధి సమానంగా ఉన్నప్పుడు ఇలా సంవత్సరానికి 2 సార్లే జరుగుతుందంట. అప్పుడు మీరు చూసినప్పుడు ప్రతి కిటికీలో నుంచి వచ్చి వెళ్తున్నట్టు అనిపిస్తాడు సూర్యుడు. అందుకే ఇది చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీని వెనుక కారణం ఈ గుడి నిర్మాణం. చూసారా ఇది ఎంత పెద్ద గొప్ప కళ. కేరళలో అద్భుతమైన గుళ్ళల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ గుడికి ఏడాది పొడవునా చాలా మంది భక్తులు వస్తారు. అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. గుడిలోకి వెళ్ళాలంటే చీర ధరించిన మహిళలు, ధోతి కుర్తా ధరించిన పురుషులు మాత్రమే ఈ ఆలయంలోకి వెళ్ళడానికి అర్హులు. ఈ నియమం చాలా సంవత్సరాలుగా ఇంకా అమల్లోనే ఉంది. 2016 నుండి ఆడవాళ్ళు సల్వార్ సూట్ లో వెళ్ళడానికి అనుమతినిచ్చారు. కానీ ఈ ధోతి కుర్తా నియమం ఇప్పటికీ పురుషులకు వర్తిస్తుంది. ఈ ఆలయానికి డ్రెస్ కోడే కాకుండా హిందువులను మాత్రమే పంపిస్తారు. హిందువులు కాని వాళ్ళను, బయటి దేశాల వాళ్ళను ఈ గుడిలోకి వెళ్ళనివ్వరు. ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుందామని చాలా మంది చూశారు, కానీ ఎవ్వరు విజయం సాధించలేరు. 1790లో టిప్ సుల్తాన్ ఈ గుడిని స్వాధీనం చేసుకోవడానికి చాలానే ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. టిప్ సుల్తాన్ కంటే ముందే చాలా మంది ముస్లింలు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. 1680లో ముట్లా అనే ముస్లిం పాలకుడు తన భారీ సైన్యాన్ని తీసుకొని వచ్చాడు, కానీ ఈ ఆలయం చుట్టూన్న ప్రజలు అతన్ని తరిమి కొట్టారు. ఇక నెక్స్ట్ వన్, గర్భగుడిలో ఉన్న పొరలకు సంబంధించిన రహస్యం. పద్మనాభ స్వామి ఆలయం కింద 7 పెద్ద రహస్య నీలమాళిగలు ఉన్నాయి. 2011లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ ఆలయ నిధిని పరిశోధించాలని పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు కూడా ఆ నిధిని తెలుసుకోవడానికి 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఈ ఆలయంలోని 6 తలుపులని పరిశీలించింది. ఈ 6 తలుపులు తెరవడానికి ఎటువంటి అడ్డంకు లేకుండా దేవ ప్రశ్న పూజ చేశారు. ఇది దేవతల నుంచి అనుమతి తీసుకోవడానికి ప్రత్యేకమైన పూజ. ఈ ఆలయంలో 6 తలుపులు మాత్రమే తెరవాలని పూజారులు చెప్పారు. 7వ తలుపును తెరిస్తే పరిమాణాలు భయంకరంగా ఉంటాయని, అది విశ్వనాశనమని హెచ్చరించారు. ఈ సెల్లార్లకు కమిటీ A, B, C, D, E, F, G అని పేర్లు పెట్టారు. ఈ సెల్లార్లోకి ప్రవేశించడం నిజంగా కష్టం. ఆ కమిటీ వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళు కష్టపడి లోపలికి చేరుకున్నారు. ఈ 6 సెల్లార్లని తెరిచిన తర్వాత ఆ బంగారం నిధులను, డైమండ్లను చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. దీని విలువ లక్షల కోట్లు ఉంటుంది. అసలు అంచనా కూడా వేయలేకపోయారు. సెల్లార్ G అంటే 7వ తలుపు. 7వ తలుపును మాత్రం తెరవలేకపోయారు. ఎందుకు తెరవలేకపోయారంటే దానికి నాగబంధం ఉంది. ఆ నాగబంధాన్ని తెరవాలంటే గరుడ మంత్రం చదవాలి. అది చదవాలంటే అంతటి యోధుడు మన దగ్గర ఎవరూ లేరు. అందుకే దాన్ని తెరవడం కుదరలేదు. దాదాపుగా 136 సంవత్సరాల క్రితం కరువు పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడి గుడిలో పనిచేసేవారు ఈ 7వ గదిని తెరవడానికి ప్రయత్నించారు. దాని కారణంగా అక్కడి వాళ్ళు పాము కాటు వల్ల చనిపోయారని అక్కడి జనాలు చెప్తూ ఉంటారు. ఈ నిధిని పొందడానికి ఎవరైనా 7వ తలుపును తెరిస్తే అనంత సముద్రాలు ఉంటాయని, అది ప్రళయాన్ని సృష్టించుతుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ తలుపు దగ్గర చప్పుడు విన్నప్పుడు కూడా ఏవో సముద్రపు అలల చప్పుడు సైంటిస్టులు గమనించారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆ తలుపును తీయడానికి అంగీకరించలేదు. ఇది కట్టుకథ కాదు, కల్లారా సైంటిస్టులు చూసిన చరిత్ర.